1952 ఫిబ్రవరి 15న విడుదలైన సాంఘిక చిత్రం శాంతి వినోద చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన రెండవ చిత్రం. వారి మొదటి చిత్రం స్త్రీ సాహసం విడుదలయ్యాక 1951 చివర్లో దేవదాసు చిత్రాన్ని ప్రారంభించారు, కానీ ఒక వారం షూటింగు తర్వాత దాన్ని ఆపేశారు. అప్పుడు వాళ్లు హడావుడిగా ప్రారంభించిన చిత్రమే శాంతి. 5 స్టూడియోల్లోని 5 ఫ్లోర్లను అద్దెకు తీసుకుని 2 నెలల్లో షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు పూర్తిచేసి విడుదల చేశారు ఈ శాంతి చిత్రాన్ని. దర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన వేదాంతం రాఘవయ్య గారు. కథా మాటలు సమకూర్చింది 1000 నవలల రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారు. సినీ రచయితగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. పాటల రచయిత సముద్రాల జూనియర్ గారు. ఆయనక్కూడా ఇదే మొదటి చిత్రం. సంగీతం సమకూర్చింది నిర్మాతల్లో ఒకరైన సిఆర్ సుబ్బురామన్ గారు. తండ్రిని హత్య చేసిన వారికోసం ఒక జమీందారు కొడుకు చేసే అన్వేషణ ఈ చిత్ర కథ. ఈ సినిమాలో విలన్ పాత్రధారి డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు. ఆయన 3వ భార్యగా నటించింది సావిత్రిగారు. సావిత్రిగారు పూర్తిస్థాయి పాత్రలో కనిపించిన తొలి చిత్రం ఈ శాంతినే. హీరో హీరోయిన్లు రామచంద్ర కాశ్యప, చంద్రకుమారి. రామచంద్ర కాశ్యప గారు విజయవాడలో లాయరుగా పనిచేస్తుండేవాళ్లు. ఇదే ఆయనకు మొదటి చిత్రం. దీని తర్వాత 5-6 సినిమాల్లో మాత్రమే నటించారాయన. టామ్ టామ్ అనే పత్రికా సంపాదకుడిగా నటించింది పేకేటి శివరాం. ఆయన కూడా పూర్తిస్థాయి పాత్ర ధరించిన చిత్రం ఇదే. ఇంకా ఈ సినిమాలో రచయిత కొవ్వలి, కంచి నరసింహారావు, మాస్టర్ కుందు, హేమలత, కృష్ణవేణి మొదలైన వారు నటించారు. నిర్మాతల పెట్టుబడి తిరిగొచ్చేలాగా చేసిన చిత్రం అయ్యింది శాంతి.